శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అంటే నిన్నటి రోజున హైకోర్టు ఈ ఉత్కంఠకు తెరవేస్తుంది అని అనుకుంటే దాన్ని తర్వాయి భాగంగా కొనసాగించింది. మరోవైపు నేడు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది ఎన్నికల సంఘం. మరి దాన్నైనా ఆపాలి అని చెప్పి పిటిషనరు అభ్యర్థిస్తే అక్కడ విచారణ పూర్తయ్యే వరకు మేము జోక్యం చేసుకోమని చెప్పడంతో యథావిధిగా ఈరోజు నోటిఫికేషన్ రాబోతా ఉంది. మరి ఈ రోజుతోనైనా ఉత్కంఠకు తెరపడుతుందా, హైకోర్టు స్పష్టమైన తీర్పునిస్తుందా, లేదంటే మరి ఇక్కడ ఎన్నికలను కొనసాగించడానికి కనుక అనుమతి ఇచ్చినట్టయితే మరి పిటిషనర్లు మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కే అవకాశం ఉంటుంది. మరి ఈ వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత మరి రద్దు చేసింది ఆ రిజర్వేషన్. దాంతో ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకుండానే వాళ్ళ పదవులు ఊడిపోయిన పరిస్థితి ఈరోజు అభ్యర్థులను డోలాయమానంలో పడేసింది. అభ్యర్థులు గందరగోళంగా ఉన్నారు. మరి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు మరి ఏదైతే నామినేషన్లు వేసి ముందుకు సాగడమా లేదంటే మరి ఆగడమా అన్నది ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉన్నది. మరి ఈ రోజైతే 2:15 మధ్యాహ్నం 2:15 నుంచి వాదనలు మళ్ళీ జరగబోతా ఉన్నాయి. మరి వాదనల అనంతరం మరి స్పష్టమైన తీర్పు వస్తుంది అని చెప్పి అందరు ఊహిస్తా ఉన్నారు. మరి ఉత్కంఠకు తెర పడుతుందా లేదా అన్నది 2:15 నుంచి మరి కొనసాగే వాదనలను బట్టి తెలుస్తుంది. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే నమస్తే తెలంగాణలో స్థానికంపై వీడని టెన్షన్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గత నెల 29న షెడ్యూల్ జారీ అయింది. నేటి ఉదయం 10:30కు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావాల్సినది. అయితే బీసీ కోటా పెంపు వివాదంపై హైకోర్టులో విచారణ నడిమధ్యలో ఉండడం, అది గురువారం 2:15కు వాయిదా పడడం ఉత్కంఠ కారణమవుతున్నది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దానిపై రాజకీయ పార్టీలు, ఆశావాహులు, పరిశీలకుల్లో ఉత్కంఠ నెలకొన్నది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సాధారణంగా ఎన్నికలపై హైకోర్టులో విచారణ సాగుతూ ఉంటే అది తేలేదాకా ఎస్ఈసి నోటిఫికేషన్ జారీ చేయదు. అది సంప్రదాయం. దాని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పాటిస్తారా లేదా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. దీనిపై ఇప్పుడు ఏమీ చెప్పలేమని న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని ఎస్ఈసి వర్గాలు పేర్కొంటున్నాయి. హైకోర్టులో వాదనల సందర్భంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నదని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నోటిఫికేషన్ జారీ అయిందా అని మాత్రమే ప్రశ్నించిన ధర్మాసనం దీనిపై నిర్దిష్టంగా ఏమీ చెప్పలేదు. ఎన్నికలపై నోటిఫికేషన్ జారీ చేసినా తమ విచారణ కొనసాగుతుందని హైకోర్టు గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికలపై ఒకసారి నోటిఫికేషన్ జారీ అయితే ఇక కోర్టులు జోక్యం చేసుకోలేమన్న వాదన ఒకటి ఉన్నది. స్థానిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేకపోవచ్చని, కానీ వార్డులు, డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ వ్యవహారాల్లో కోర్టులు నిరభ్యంతరంగా జోక్యం చేసుకోవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ దానిపై కోర్టులు స్టే ఇవ్వచ్చని తమిళనాడు, మహారాష్ట్రలో జరిగింది ఇదే అని వారు గుర్తు చేస్తా ఉన్నారు. ఇవాళ అభ్యర్థుల పరిస్థితి ఏంది, ప్రభుత్వం ఈ గందరగోళం సృష్టించడం ఏంది, పోనీ హైకోర్టులో స్పష్టమైన తీర్పు వచ్చే వరకు ఎందుకు ఆగడం లేదు, ఈరోజు హడావిడిగా ఎందుకు ఏదైతే నోటిఫికేషన్ జారీ చేస్తా ఉన్నది, ముందే షెడ్యూల్ జారీ చేసింది, షెడ్యూల్లో భాగంగా ఈరోజు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నది. నిన్నటి రోజున మరి హైకోర్టులో వాదనలు పూర్తి కాలేదు కాబట్టి మరి ఇక్కడ సంప్రదాయాన్ని పాటించి ఎస్ఈసి మరి ఇక్కడ హైకోర్టు స్పష్టత ఇచ్చే వరకు ఆగుతుందా అని అంటే ఆగే పరిస్థితి కనబడతలేదు. ఆల్రెడీ నోటిఫికేషన్ 10:30కు రాబోతా ఉన్నది. ఇప్పటికే ఏదైతే కలెక్టర్లతోటి ఆల్రెడీ మరి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్నటి రోజున వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడింది. వాళ్ళు కూడా మరి ఏదైతే పత్రికా ప్రకటన కూడా ఇచ్చిండ్రు. ఎక్కడెక్కడ క్లస్టర్లు అనేటివి కూడా ఏర్పాటు చేసి ఎంపీటీసీ క్లస్టర్లు ఏర్పాటు చేసిర్రు. జెడ్పీటీసీలకు ఎక్కడ నామినేషన్ వేయాలి మండల పరిషత్ ఆఫీసులలో అని చెప్పేసిండ్రు. 1వ విడత, 2వ విడత ఎన్నికలు, ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీకి 2 విడతల్లో ఎన్నికలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మన 3 విడతల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా మరి ఇక్కడ ఆల్రెడీ ఎంపిక చేసి పెట్టిండ్రు. ఈ రోజు ఉదయం నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు కనుక ఎన్నికల ప్రక్రియను బ్రేక్ చేసినట్టయితే ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా నవ్వుల పాలయ్యే అవకాశం ఉంటది. ఒకవేళ హైకోర్టు ఎన్నికలను యథావిధంగా నిర్వహించుకోండి, నోటిఫికేషన్ జారీ అయింది, ఇప్పుడు మేము జోక్యం చేసుకోలేము అని కనుక చెప్పినట్టయితే ఇదే పిటిషనర్లు ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోయొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ పిటిషనర్లు అందరూ కూడా సుప్రీం మెట్లెక్కినట్టయితే ఆ సుప్రీంకోర్టు కనుక మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ఎన్నికలను నిలిపివేసిందో ఈ విచారణ
మరి ఇక్కడ ఈ 1-2 రోజులలో జరగకుండా జాప్యం జరిగినట్టయితే అభ్యర్థులు తమ పెట్టాల్సిన ఖర్చంతా పెట్టేస్తారు. ఎన్నికల ప్రక్రియ యథావిధిగా సాగిపోతుంది. మొదటి విడత ఎన్నికలు అక్టోబర్ 23వ తేదీన ఉన్నాయి. ఆ అక్టోబర్ 23వ తేదీలోపు కనుక స్పష్టమైన తీర్పు రాకపోతే వీళ్ళు ఆల్రెడీ మరి ఇక్కడ ఎన్నికలకు పోయి ఖర్చులు పెట్టేసి యథావిధిగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మహారాష్ట్ర తరహాలోనే ఎన్నిక పూర్తయిన తర్వాత కూడా నిలిపివేసే అవకాశం ఉంటుంది రద్దు కనుక చేసినట్టయితే. ఎందుకైతే 50% కంటే మరి రిజర్వేషన్లు దాటద్దు అని అది కూడా ట్రిపుల్ టెస్ట్ పెట్టి బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలి. ఎప్పటికప్పుడు బీసీల రిజర్వేషన్ కు సంబంధించి బీసీలకు స్పష్టమైన రిజర్వేషన్ లేదు. మరి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఆల్రెడీ ఇందులో లొసుగులతోటి మరి ఈ నోటిఫికేషన్ ఏదైతే జీవోను జారీ చేసింది రిజర్వేషన్ కూడా మరి ఇక్కడ లొసుకుల ద్వారానే ఉన్నది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 2011 జనాభా ఆధారంగా మరి రిజర్వేషన్ తీసిండ్రు. అదే 2024 జనాభా ఆధారంగా ఇక్కడ బీసీ రిజర్వేషన్ తీస్తున్నామని చెప్పిండ్రు. మరి 2024 ఆధారంగానే ఎస్సీలకు కనుక రిజర్వేషన్ తీసినట్టయితే వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలి. అప్పుడు బీసీలకు మరింత తగ్గే అవకాశం ఉంటుంది 50%లో. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసిన తర్వాత మిగిలిన రిజర్వేషన్లు మీరు దేని ద్వారా బీసీలకు ఇస్తారా, ఈడబ్ల్యూఎస్కి ఇస్తారా, ఎవరికి ఇస్తారా అన్నది మీరు తేల్చుకోండి. కానీ ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఇవ్వండి, అది కూడా 50% మించొద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా 42% తోటి జీవో తీసింది. ఇప్పటికే గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉన్నది, ఏదైతే బిల్లు పెండింగ్ లో ఉన్నది. దాని తర్వాత ఆర్డినెన్స్ తీసిరు, ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉన్నది. నిన్నటి రోజున హైకోర్టు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదం పొందిందా అంటే లేదు అని చెప్పిండు. మరి ఏదైతే ఎన్ని రోజులు అవుతుంది అంటే మార్చిలో పంపినాం బిల్లుకు సంబంధించి అంటే 3 నెలలు దాటిన తర్వాత ఆ బిల్లు గవర్నరు మరి ఇక్కడ ఆమోదం పొందకుండా దగ్గరే పెట్టుకుంటే దాన్ని ఆమోదించినట్టుగా భావించాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే తమిళనాడు విషయంలో చెప్పిందో దాన్నే మీరు మరి అదే రకంగా భావిస్తా ఉన్నారా, బిల్లు పాస్ అయినట్టుగానే భావిస్తా ఉన్నారా అని చెప్పి మరి ఇక్కడ లాయర్ని అడిగితే మేము ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంటామని చెప్పిన పరిస్థితి. మరోవైపు డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన మరి ఆ నివేదికను మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టినరా, ప్రజల ముందు ఉంచిరా, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిరా అంటే అవన్నీ కూడా మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వాన్ని అడిగి చెప్తామన్న పరిస్థితి. ఇన్ని లొసుకులతోటి ఈ జీవో ఏ విధంగా పాస్ అవుతుందని ఒకవైపు ఉంటే నిన్నటి రోజున కోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ఎన్నికలు నిర్వహించుకోవడానికి అవకాశం ఇస్తుంది కావచ్చు అని మరోవైపు మరి ఇక్కడ 2 రకాల వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా కోర్టు ఈ రోజు కనుక స్పష్టమైన తీర్పు ఇవ్వకపోతే మరి ఇక్కడ అభ్యర్థుల పరిస్థితి గందరగోళంగా మారే అవకాశం ఉంటది. ఖచ్చితంగా మరి ఇక్కడ నిర్వహించుకోవచ్చు అంటే కూడా అభ్యర్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కోర్టు ఆపితేనే అభ్యర్థులు మరి ఇక్కడ ఏదైతే గుండె మీద చేసుకొని ఉండే పరిస్థితి ఉన్నది. మహారాష్ట్రలో ఆల్రెడీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా రద్దయిందని విషయం మరి ఇక్కడ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఏదైతే చెప్పిండో అది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఇప్పుడు అందరి మరి చూపు కూడా మహారాష్ట్ర ఎన్నికల మీద ఏం జరిగిందో మరి ఇక్కడ హైకోర్టు ఇవాళ ఏం తీర్పు చెప్తుందో, హైకోర్టు యథావిధిగా ఎన్నికలు నిర్వహించుకోమంటే ఏదైతే అభ్యర్థుల మా పరిస్థితి కూడా మహారాష్ట్రలో జరిగినట్టే జరుగుతుందా అని చెప్పి మరి భయంగా ఇవాళ టీవీలకు అతకపోయే అవకాశం ఉన్నది. అభ్యర్థులందరూ కూడా ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది, మరోవైపు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మరి ఇక్కడ హైకోర్టు మీద ఒత్తిడి తేవడానికి పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నది. ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి రోజు వేసేయండి, ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన ఉన్నది అని చెప్పి మనం హైకోర్టుకు చూపించి ఎన్నికల ప్రక్రియను ఎవరూ వ్యతిరేకించడం లేదు అని చెప్పి ముఖ్యంగా జనరల్ అభ్యర్థుల నుంచి మరి జనరల్ స్థానాలలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. దాంతో హైకోర్టు మీద ఒత్తిడి తెచ్చి ఎలక్షన్ యథావిధిగా సాగడానికి మరి దీన్ని సాకుగా చూపించే ప్రయత్నం చేయబోతా ఉన్నది. అయినప్పటికీ మరి హైకోర్టు ఒత్తిళ్లకు లొంగుతుందా, ఒకవేళ హైకోర్టు ఎలక్షన్ నిర్వహించుకోమన్నా కూడా మీరు సుప్రీంకోర్టు మెట్లెక్కితే సుప్రీంకోర్టు తానిచ్చిన గైడ్లైన్స్ ను తానే బ్రేక్ చేస్తుందా అనే విషయాల మీద ఇప్పుడు ఇంకా కూడా ఎటు తెగకుండా ఉత్కంఠ కొనసాగుతా ఉన్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కావాలి. బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవన 22 నెలల జాప్యం, ఇప్పుడే హడావుడి. బీసీలను బలిపశువులు చేస్తున్న కాంగ్రెస్, ఓబీసీలు ఓసీల మధ్య చిచ్చుపెట్టే యత్నం. ఎన్నికల తర్వాత కోర్టు కొట్టేస్తే ఎట్లా? బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఏదైతే ఎన్నికల తర్వాత కోర్టు కొట్టేస్తే ఎట్లా, ఇగో ఇదే అంశం మీద అభ్యర్థులందరూ కూడా మరి వాళ్ళ లోపల గుటగుట ఉన్నది. మరి ఇక్కడ ఒకవేళ హైకోర్టు కనుక ఎన్నికలను నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేపు సుప్రీంకోర్టు కొట్టేస్తే అభ్యర్థుల పరిస్థితి ఏంది? మరి అక్కడ
ఏదైతే ఖర్చులు పెట్టాల్సినంత ఖర్చులు నిబంధనల ప్రకారం చూసుకున్నట్టయినా కూడా మరి ఇక్కడ జడ్పీటీసీ అభ్యర్థులు 4.5 లక్షల వరకు, మరి ఇక్కడ సర్పంచులు 2.5 లక్షల వరకు పెట్టుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి మరి వీళ్ళు ఈ ఖర్చు చేసుకున్నాక, అంటే ఏదైతే లెక్కలకు రాని ఖర్చు అనేక ఉంటది, అయినప్పటికీ కూడా మరి ఏ విధంగా వాళ్ళు ఖర్చులు చేసుకున్న తర్వాత ఆయన కోర్టు కొట్టేస్తే ఎట్లా? ఈ బీసీలకు రిజర్వేషన్లు లేని, మన చట్టబద్ధత లేని రిజర్వేషన్లను తీసుకొచ్చి ఎందుకు గందరగోళానికి గురి చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మరి ఇక్కడ 22 నెలల పాటు జాప్యం చేసిండ్రు. కానీ 20 గంటలు ఆగలేకపోతా ఉన్నది అలా. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో స్పష్టమైన తీర్పు వచ్చే వరకు ఆగకుండా ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేయడం, నోటిఫికేషన్ జారీ చేసినాం కాబట్టి జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మీద ఒత్తిడి తీసుకురావడం, ఒకవేళ హైకోర్టు ఎలక్షన్ నిర్వహించుకుని అని చెప్పి కనుక చెప్పినట్టయితే మరి ఇక్కడ సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉండడంతోటి ఇవాళ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా మరి ఇక్కడ మహారాష్ట్రలో ఏం జరిగింది అనేదే ఇవాళ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక గవర్నర్ ఆమోదం లేకుండా చట్టం ఎలా? బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ప్రశ్న. రిజర్వేషన్లు 50% దాటరాదని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఏకసభ్య కమిషన్ నివేదికపై ప్రజల అభ్యంతరాలను ఎందుకు స్వీకరించలేదు? ప్రశ్నలు సంధించిన ధర్మాసనం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందన్న ఏజీ, షెడ్యూల్ మాత్రమే వచ్చిందన్న పిటిషనర్లు, కోర్టులో సుదీర్ఘ వాదనలు, విచారణ నేటికి వాయిదా. ఇక్కడ ఒక ప్రధానంగా ఒకటి గమనించినట్టయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అని అడ్వకేట్ జనరల్ చెప్పిండు. అంటే వస్తే మీరు జోక్యం చేసుకోకండి అన్నట్ట. మరి ఇక్కడ నిన్న రాకముందే వచ్చిందని చెప్పిండే, ఇవాళ ఆల్రెడీ వచ్చేసింది. మరి కోర్టు ఆపలేదు కాబట్టి ఇవాళ 10:30కు రాబోతా ఉన్నది. మరి అప్పుడు ఏం చెప్తుంది కోర్టు? ఆల్రెడీ మేము నోటిఫికేషన్ జారీ చేసినాం కాబట్టి మీరు ఇందులో జోక్యం చేసుకోకండి అని చెప్పి మళ్ళీ అడ్వకేట్ జనరల్ చెప్పే అవకాశం ఉంటది. మరి ఈ నిన్న రాకముందే చెప్పిండు కాబట్టి మరి నిన్ననే రాలేదని ఏదైతే పిటిషనర్ చెప్పిండో అప్పుడే మరి కోర్టు ఎందుకు ఆపలేదు అనేది ఇవాళ మరి ఇక్కడ ఏదైతే ఎడదెగని ప్రశ్నగా మారింది. అది ఏం జరుగుతుందో తెలియదు. మరి ఎలక్షన్ జరుగుతుందా జరుగుతుందని కొంతమంది, జరగదని కొంతమంది. ప్రభుత్వం మాత్రం జరిగితే 42% ఇచ్చినామని చెప్పి గొప్పగా వెళ్ళిపోవాలి. జరగలేదంటే మనం అనుకున్నదే జరిగింది. దీంతో కాలయాపన చేస్తే మనకు మరింత అవకాశం దొరుకుతుంది. మనందరం కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టి జూబ్లీ హిల్స్ లో ఏదో రకంగా మరి ఇక్కడ మభ్యపెట్టో వాళ్ళని ఏమార్చో ఏదో రకంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక బయటపడ్డట్టయితే ఆ ఊపుతోటి మనం మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా చేసి అదేవిధంగా 2 చీరలు ఇచ్చి మహిళలకు వాళ్ళని మనవైపు తిప్పుకునే అవకాశం మనకు లభిస్తుందని చెప్పి ప్రభుత్వం మాత్రం ఏది జరిగినా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నిన్నటి రోజున మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండు. అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు అంటారా అని చెప్పి, శక్తికి మించి రుణాలతో ఫ్రీ బస్సు లాంటి పథకాలకు ఖర్చు చేస్తారా? ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్ట్ లాంటి వాటికైనా ఖర్చు చేశారా? రేవంత్ సర్కార్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆగ్రహం అని చెప్పి నిన్నటి రోజున ఆయన మాట్లాడి స్పష్టంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి మొన్న ఒక రోజున మీడియాతో మాట్లాడుతూ, మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ మరి ఇక్కడ మేము 1 తారీఖు జీతాలు చెల్లించలేకపోతా ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మేము ఈ బకాయిలు చెల్లించలేకపోతా ఉన్నాం, అర్థం చేసుకొని మనకు ఆదాయం ఇంత ఉన్నది, మరి ఖర్చుకి ఇంత ఉన్నది అని చెప్పి ఏదైతే చెప్పిండో మరి ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తా ఉన్నారు. అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు అంటే ఎట్లా అని చెప్పి ఆయన డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడిండు. మరి ఇక్కడ మీరు అప్పులు చేసి ఏమన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులో, విద్యుత్ ప్రాజెక్టుల మీద ఏమైనా పెడతారా? వాటి మీద అప్పు చేసి పెట్టినట్టయితే మరి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటది. మీరు పెట్టే ఫ్రీ బస్ పథకం మీదనో, లేకపోతే 2000 పెన్షన్ 4000 మీదనో, కళ్యాణ లక్ష్మికి ఇంకో ఇచ్చే లక్షకు బదులు ఇంకో తులం బంగారం ఇస్తానో, ఇలాంటి ఏదైతే ప్రజలను ప్రలోభ పెట్టి మరి ఇక్కడ వాళ్లకు ఓట్ల కోసం ఇక్కడ ప్రజాధనాన్ని మరి అప్పనంగా పప్పు బెల్లంలో పంచిపెట్టడానికి అప్పులు చేసి ఇవాళ మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే మరి ఎట్లా అని చెప్పి ఆయన డైరెక్ట్ గా మాట్లాడిన వ్యాఖ్యలు మరి నిన్నటి రోజున వైరల్ గా మారిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఈసీ నోటిఫికేషన్ పై స్టే విధించవచ్చా? ఓబీసీ రిజర్వేషన్లపై ట్రిపుల్ టెస్ట్ నేపథ్యంలో 2022లో కీలక తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు తమిళనాడులో ఇదే తరహాలో నిలుపుదల. మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోలేవు అని ఏదైతే చెప్పిందో అది తప్పు. 2022లోనే ఆల్రెడీ బాంబే హైకోర్టు మరి అక్కడ నిలిపివేస్తేనే మహారాష్ట్రలో ఆల్రెడీ ఎన్నికలు అయిన తర్వాత కూడా మరి వాళ్ళు పదవులకు దూరం అయిపోయిండ్రు. తమిళనాడులో కూడా గతంలో ఏదైతే 69% ఇప్పుడు తమిళనాడులో రిజర్వేషన్ అమలు అవుతా ఉన్నది. దాంతో జయలలిత ఏదైతే కోర్టు నిలిపివేసిందో దాంతో పోరాడి అక్కడ 9th షెడ్యూల్లో చేర్పించి పార్లమెంట్ లో చట్ట సవరణ చేయించి మరి అక్కడ చట్టబద్ధంగా 69% రిజర్వేషన్ సాధించింది జయలలిత. కానీ ఆ పని ఇలా మరి రేవంత్ రెడ్డి చేయలేకపోయిండు. ఆ రోజు
మరి కేంద్రంలో ఉన్నది జయలలితకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కాదు. అయినప్పటికీ కూడా మరి కేవలం ప్రాంతీయ పార్టీ అయినటువంటి జయలలిత అందరి మద్దతును సాధించగలిగింది. ఇవాళ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కు మరి ఇక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కనీస మద్దతును సాధించలేకపోయిండు. పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ మీద వాళ్ళ నాయకునితోటి కనీసం ప్రస్తావించలేకపోయిండు అని అంటే బీసీ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ కి ఎంత చిత్తశుద్ధి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అడ్లూరికి పొన్నం క్షమాపణ, రాజీ కుదిర్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ముక్తసరిగా చింతించిన పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్తూ మంత్రి ప్రకటన విడుదల తన వ్యాఖ్యలను వక్రీకరించానని ఆరోపణ అని చెప్పి ఒకవైపు ఉంటే సంసిపోని వివాదం, పొన్నం క్షమాపణలో పశ్చాత్తాపమే లేదంటున్న మాదిగ దండోర నేతలు పొన్నం వివేక్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. వివేక్ తండ్రి కాకా జయంత్ రోజే అడ్డూరిని అవమానించారని ఆరోపణ. కాంగ్రెస్ పాలనలో ఆది నుంచి మాదిగలకు అవమానమేనని ఆవేదన. ఇక్కడ నిన్నటి రోజున వీళ్ళిద్దరు మరి మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కూర్చోవడం, అక్కడ ఈయన క్షమాపణ అని చెప్పడం, ఆ తర్వాత అందరూ కలిసి మరి బ్రేక్ఫాస్ట్ చేసినట్ట దాన్ని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఇక్కడ ఒక కులం కాదు, మరి ఇక్కడ ఒక స్నేహితులు కాదు, ఓ కుటుంబం కాదు, అయినప్పటికీ కూడా పార్టీ క్రమశిక్షణ, పార్టీలో అందరూ కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి ఇవాళ ఏదైతే మాటలు అనుకున్నారో వాళ్ళందరూ క్షమాపణలు చెప్పుకొని కలిసి భోజనాలు చేస్తా ఉన్నారు చూడండి అని గొప్పగా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆ వివాదాన్ని చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ ఏం చెప్పిండు దాని మీద ఈ క్షమాపణ పర్వం అంటే దున్నపోతు పర్వం తర్వాత క్షమాపణ పర్వం ఏదొచ్చిందో ఆ క్షమాపణ పర్వం తర్వాత కూడా మళ్ళీ ఆయన ఏం మాట్లాడిండు, క్షమాపణ చెప్పే సమయంలో ఈయనేం మాట్లాడిండు ఒకసారి గమనించినట్టయితే జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దాని పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటను నేను క్షమాపణ కోరుతా ఉన్నా. నేను అనకపోయినప్పటికీ పత్రికలలో వచ్చిందట, పత్రికలలో కాదు ముందుగాలు సోషల్ మీడియా అంతా వచ్చింది. ఎందుకంటే మీడియా సాక్షిగా మీడియా మైకులన్నీ అక్కడ ఆన్లో ఉండగానే ఆయన దున్నపోతా అని వ్యాఖ్యానించిండు. దాంతో మరి వాళ్ళ లక్ష్మణ్ కుమార్ బాధపడ్డాడు, మిగతా దళిత సంఘాలన్నీ కూడా మరి అక్కడ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటే ఈయన బేషరతుగా క్షమాపణ చెప్పకుండా డొంక తిరుగుడుగా ఆయన బాధపడతా ఉన్నాడు. కాబట్టి నేను అనలేదు, అయినప్పటికీ కూడా ఆయన బాధపడతాడు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నా అంటే లక్ష్మణ్ కుమార్ ఏ విధంగా స్పందించిందో చూసినట్టయితే ఆయన మాట్లాడిన మాట ఎంత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు, మీడియా నుంచి సాక్ష్యం. భారతదేశంలో జ్యుడిషియల్ పరంగా అది కథ అంటే క్షమాపణ ఎపిసోడ్ తర్వాత మరి ఆయన ఈ మాటలు మాట్లాడుతాడంటే ఇంకా ఎక్కడ ఈ వివాదం కలిసిపోయింది, ఎక్కడ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయినరో మరి కాంగ్రెస్ నాయకులు సంకలు గుర్తుకుంటున్న కాంగ్రెస్ నాయకులకే మరి తెలవాలి. ఇక పొంగులేటి వర్సెస్ మహిళా మంత్రులు పొన్నం ఇష్యూ మిగక ముందే కాంగ్రెస్ లో మరో ముసలం. వరంగల్ వ్యవహారాల్లో పొంగులేటి అతిజోక్యం గుట్టుచప్పుడు కాకుండా మేడారం పనులకు టెండర్ అవమానంగా భావిస్తున్న మంత్రులు సీతక్క సురేఖ పొంగులేటి ఆధిపత్యంపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అట. మంత్రి అడ్డూరు లక్ష్మణ్ పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం సమసిపోక ముందే మరో జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలు పొడిచూపాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసిందట. ఏదైతే మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన గతంలో చెప్పుకున్నాడు నేనే నెంబర్ 2 అని. ఆయన వచ్చిందే పార్టీలో కొత్తగా, మరి అక్కడ ఆయనే వీళ్ళందరినీ దాటిపోయి నేనే నెంబర్ 2 అని మరి ప్రతి శాఖకు సంబంధించి ఈయననే మరి ప్రెస్ కచ్చి అడ్రస్ చేయడం. మళ్ళీ ఈయనకి ఇంకో పేరు కూడా ఉన్నది బాంబుల మంత్రి అని. మరి ఇక్కడ బాంబులు దీపావళి టపాకాలు వెళ్తాయి, ఈ టపాకాలు వెళ్తాయి అంటే మళ్ళీ దీపావళి వచ్చింది. మరి ఇక్కడ ఆయన వేల్చింది అయితే కుక్క టపాసులే. మరి ఇప్పటి వరకు బాంబులు అయితే పేల్చలేకపోయింది బాంబుల మంత్రి. కానీ ఈయన గ్రాఫ్ ఎంత మీదికి ఉరికిందో అంత తుస్సున కింద పడిపోయింది. ఈయన మీద ఈడీ దాడులు జరిగినాయి కస్టమ్స్ వాళ్ళ దగ్గర. మరి ఇక్కడైతే వాచీల కుంభకోణంలో ఆయన కొడుకు దొరికిపోయిండు. అన్ని రకాలుగా ఈయనను సొంత పార్టీ నేతలే ఒత్తడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే తన ఆధిపత్యాన్ని ఎంతో కొంత నిరూపించుకోవాలని వరంగల్ జిల్లాకు ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడో ఆ ఇన్ఛార్జ్ మంత్రిగా అక్కడ ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న 2 మహిళా మంత్రులు కూడా మరి ఈయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమ్మక్క సారక్క టెండర్లకు సంబంధించి ఇటు దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి మరి ఇక్కడ ఏదైతే కొండా సురేఖకు కానీ అదే విధంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రి సీతక్క కానీ ఎలాంటి సమాచారం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా టెండర్లు పూర్తి చేస్తే నీ ఆధిపత్యం ఏంది అని చెప్పి వాళ్ళు అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక పత్తికి సంబంధించి మరి ఇక్కడ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI కపాస్ కిసాన్ అనే యాప్ను తీసుకొచ్చింది. అందులో
వీళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి మరి కొనుగోలు చేస్తారట. అంటే ఇప్పుడు పోయి మళ్ళీ వీళ్ళు దళారును ఆశ్రయించాలి, మీ సేవకు లేదంటే కంప్యూటర్ సెంటర్కి పోయి మళ్ళీ అక్కడ చేసుకోవడానికి 200 300 అక్కడ కట్టి మరి చేసుకోవాలి. యథావిధిగా పాత పత్తి మరి కొనుగోలు విధానాన్ని కొనసాగించాలని చెప్పి మరి నిన్నటి రోజున ఆదిలాబాద్ జిల్లా బజారాత్నూరు వ్యవసాయ శాఖ అధికారులకు వినతి పత్రం ఇస్తా ఉన్నారు. మరి ఈ రకంగా రైతులను ఇప్పటికీ అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ చదువు మరి అతి తక్కువగా ఉండే రైతుల పట్ల ఈ ఆధునికమైన టెక్నాలజీని వాడి తీసుకుంటామని చెప్పడం, వాళ్ళను ఏదైతే దళారులకు మరి అప్పగించడం లాంటిది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రాష్ట్రంలో సాగు సంక్షోభం, రేవంత్ చేతగాంతనమే కారణం, ఒకే రోజు 3 రైతుల బలవన్మరణం, బాధాకరం, ఆత్మహత్యలకు సీఎందే బాధ్యత, కాంగ్రెస్ పాలనలో కొనసాగుతున్న మరణ మృదంగం. ఇప్పటికే 700కు దగ్గరికి రీచ్ అవుతా ఉన్నది ఆత్మహత్యల సంఖ్య. అయినప్పటికీ కూడా ఈ రైతు ఆత్మహత్యలను ఆపడానికి ఆయన ప్రయత్నం చేయడం లేదు. రైతు రాజ్యం అంటాడు, మాది రైతులకు సంక్షేమం కోసమే మేము ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి గప్పాలు చెప్తాడు, ఇది ప్రజా ప్రభుత్వం అంటాడు. కానీ ఏ విధంగా రైతులను ఏమారుస్తా ఉన్నాడు. కనీసం యూరియా కూడా అందుబాటులో లేక రైతులను నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నేడే నోటిఫికేషన్లకు సంబంధించి ఈ రోజు రాబోతా ఉన్న పరిస్థితి మనం చూడాలి. ఇక జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు ఎవరైతే ఉన్నాడో నవీన్ యాదవ్ గతంలో ఈయన ఎంఐఎం తరఫున పోటీ చేసిండు జూబ్లీ హిల్స్ నుంచి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన టీంలో చేర్చుకోవడానికి, ఏదైతే హైదరాబాద్ లో పట్టును పెంచుకోవడానికి అక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా తొక్కేసి అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి కనుక టికెట్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆయన మాట అయినారు కాబట్టి మరి ఇక్కడ ఈ కొత్త క్యాండిడేట్ చేర్చుకున్న పార్టీలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఎస్ఎల్బిసి కాంట్రాక్ట్ రద్దు, సర్కార్కు స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ సిఫారసు. శ్రీశైలం ఎడగట్టు కాల్వ సురంగాల నిర్మాణంపై ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అయిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆస్తులతో పోల్చితే అప్పులు మించిపోయి దివాలా తీయడంతో జయప్రకాష్ అసోసియేట్స్ సంస్థ వ్యాపార దివాలా పరిష్కార ప్రక్రియను చేపడుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అలహాబాద్ బెంచ్ 2024 జూన్ 3న ఉత్తర్వులు జారీ చేసిందట. 2005 నుంచి 2025 దాకా 20 సంవత్సరాల నుంచి ఆ పని మొదలు చేస్తూనే ఉన్నది. ఇప్పటి వరకు పూర్తయింది లేదు. అది హడావిడిగా మొన్నటి రోజున రక్షణ చర్యలు కూడా చేపట్టకుండా పనులు చేపడితే మరి అందులో 8 మంది సజీవ సమాధి అయినరు. అలా శవాలను మరొక శవాన్ని మినహా మిగతా వారి శవాలను కూడా దొరకకుండా అక్కడనే వదిలేసిన పరిస్థితి. ఇవాళ ఆ ఎస్ఎల్బిసిని పూర్తి చేయాలంటే టీబీఎం మిషన్ ఏదైతే ఉన్నదో ఆ టీబీఎం మిషన్ పూర్తి స్థాయిలో దాన్ని ధ్వంసం చేసి మరి ఏదైతే డిస్మాంటిల్ చేసి బయటకు తీసుకొని వచ్చిండ్రు. అవతల లెక్కున్న టీబీఎం మిషన్ కూడా దానికి మళ్ళీ కావాల్సిన గీరింగ్లు లేవు. అవి తెప్పియాలంటే మరి మళ్ళెన్ని రోజులు పడుతుందో తెలియదు. ఎస్ఎల్బిసిని మేము ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామన్నారు. ఆఖరికి కాంట్రాక్ట్ సంస్థ చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇప్పటికైనా మరి వాళ్ళ పనితీరు మీద రాతపూర్వకంగా హామీ ఇస్తే వాళ్ళనే కొనసాగించున్నారట. మరి మాకు 24 గంటల లోపల కనుక మీరు మా బిల్లులు చెల్లిస్తే మేము బరాబర్ చేసి చూపెడతామంటాంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం. మరి బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, ఇటు దివాలా తీసిన సంస్థ సొంతంగా ఖర్చు పెట్టి చేయలేదు కాబట్టి మొత్తానికి ఎస్ఎల్బిసి మీద ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసే అవకాశం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అడ్లూరుకి పొన్నం సారీ అట, ఏ రకంగా సారీ చెప్పిండు అనేది మనం ఇక్కడ అందరం కూడా ఇప్పుడే గమనించినాం. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఎలా ఇచ్చారు? తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల సవరణ చట్టాన్ని ఏమైనా నోటిఫై చేశారా? బిల్లులు గవర్నర్ ఆమోదించినట్టు భావించి గెజిట్ ఇచ్చారా? అంతకుముందు ఇచ్చిన ఆర్డినెన్స్ గెజిట్ అయ్యాయా? 50% పరిమితిని ఎలా నియమిస్తారు? రాష్ట్రం యూనిట్ గా బీసీలకు 42% ఎలా ఇస్తారు? డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చే ముందు అభ్యంతరాలు ఏమైనా స్వీకరించారా? సదరు నివేదికను పబ్లిష్ చేశారా? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు తెలుసుకొని చెప్తామని చెప్పి మరి నిన్నటి రోజున వాయిదా మాత్రం తీసుకోగలిగిండు ఏదైతే అడ్వకేట్ జనరల్. మరి ఆ వాయిదా తీసుకొని ఇలా మరింత గందరగోళంలోకి నెట్టేసింది. మరి ఇలా ప్రభుత్వం ఏదైతే ఇలా నోటిఫికేషన్ జారీ అవుతా ఉన్నది, ఈ నోటిఫికేషన్ జారీ అయిందని సంబరాలు చేసుకోవాలన్నా ఏది హైకోర్టు ఏం చెప్తుంది? ఒకవేళ హైకోర్టు కొనసాగించమంటే రేపటి రోజున సుప్రీంకోర్టుకు పోతే మా భవిష్యత్తు ఏందని చెప్పి మరి ఇక్కడ అభ్యర్థులందరూ కూడా ఎవరికి మరి సంతోషం లేదు. ఆశావాహులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలా రిజర్వేషన్ అనుకూలించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ల ప్రక్రియ మరి ఇక్కడ అది ఏదైతే బహిర్గతం కాకముందు నేనని పోటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోటీ చేసే అవకాశం రాలేదు, వాళ్ళ దగ్గర రిజర్వేషన్ అనుకూలించలేదో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ఈ గందరగోళ పరిస్థితుల నుంచి నాకు మాత్రం ఉపశమనం లభించింది అని చెప్పి వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్న విషయాన్ని
మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. భారత్ దాల్ అంతా గోల్మాల్. తెలంగాణకు 50,000 టన్నుల శనగలు కేటాయించిన కేంద్రం. 300 కోట్ల విలువైన శనగలు విక్రయించిన హాకా నేరుగా ప్రైవేట్ ఏడాలకు విక్రయించడంతో ఫిర్యాదులు. 2 ఏళ్ల తర్వాత ఐటీ దాడులతో అక్రమార్కుల గుండెల్లో గుబులు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ తనిఖీలు. కందిపప్పు వ్యాపారానికి పన్ను చెల్లించిన ఏజెంట్ వెంకటేశ్వరరావు బంగారు బిస్కెట్ల కొనుగోలుపై ఆరా తీయడంతో వెలుగులోకి అట. మన ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే శనగలు ఇచ్చి వాటిని ప్రాసెసింగ్ చేసి ప్రజలకు తక్కువ ధరలో మరి ఇక్కడ ఏదైతే సబ్సిడీ మీద అయ్యింది, ఏదైతే రేషన్ దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ దుకాణాల ద్వారా ఇయ్యి అంటే వాడు శనగలు తీసుకొని మరి బహిరంగ మార్కెట్లో ఏదైతే ప్రైవేట్కు ట్రేడర్లకు అమ్ముకున్నారట. ఆ విషయం కూడా ఎవరికి తెలియదు, ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు పోయినాయో కూడా తెలియదు. ఈ రకంగా ఉంటున్నాయి కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రక్రియ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా ప్రజలకు అందే విధంగా చేపట్టకపోవడంతో ఈ రకంగా అక్రమార్కుల పాలవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక మొన్నటి రోజున ఏదైతే 177 కోట్లు ఎకరం ధర వలికింది. రియల్ ఎస్టేట్ ఎవర్రా పడిపోయిందన్నది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిందే పెట్టుడు. మా రేవంత్ అన్న వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కు ఊపు పెరిగింది, ఊతం ఇచ్చింది అని చెప్పి ఏదైతే చెప్పుకుంటానో మరి రెండో రోజే తుస్సు అన్నది వాళ్ళ కథ అంతా. ఇక్కడ చూసుకున్నట్టయితే గజం ధర మరి ఇక్కడ కేపీహెచ్బిలో గజం ధర 2,47,000. 2,47,000 అంటే చాలా పెద్దదని అనుకుంటాం. కానీ ఈ కేపీహెచ్బిలో ఎక్కడ ఇది ఇది జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో చైతన్య ఫుడ్ కోర్టును ఆనుకొని ఉన్న 726 గజాల కమర్షియల్ స్థలాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు వేలం వేయగా చదరపు గజం 2,47,000 వలిగిందట. మరి ఇక్కడ కొనుగోలుదారులు ఎందరు వచ్చినాయంటే 4 బిడ్లు మాత్రమే వచ్చింది. మరి ఇక్కడ అత్యంత ప్రధాన ప్రాంతంలో ఉన్న కమర్షియల్ స్థలం ఈ 2,47,000కే పోయింది. మరి ఇక్కడ 3 నెలల క్రితం హౌసింగ్ బోర్డు అధికారులు వేలం వేస్తే చదరపు గజం 3 లక్షలు పోయింది. మరి 3 నెలల తర్వాత 2,47,000కి పోతే పెరిగినట్ట తగ్గినట్ట? అత్యంత విలువైన అత్యంత ప్రైమ్ ల్యాండ్, ఆ ప్రైమ్ ల్యాండ్ 3 లక్షలకు అక్కడ పోయింది అని అంటే మరి ఇక్కడ 4-4.5 లక్షలన్నా పోతుంది అని చెప్పి ఊహిస్తే 2,47,000కు పోయింది అని అంటే రియల్ ఎస్టేట్ మీద పెరిగిందా తగ్గిందా? ఏదో ఒక స్థలం వాళ్ళకు అక్కడ ఉన్న ఆ పరిస్థితులను బట్టి మరి వాళ్ళు వాళ్ళ ఎకరానికి 177 కోట్లకు పోతే చాలా పెద్ద ఎత్తున పెరిగిందన్నారు. మరి 2,47,000కు మరి ఒకటే 3 నెలల్లో అదే ప్రాంతంలో అంతకంటే ప్రైమ్ ల్యాండ్ అంతకంటే తక్కువ ధరకు 53,000 తక్కువకి ఎందుకు పోయింది? మరి గజానికి 53,000 తక్కువకు అని అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ఇవాళ హైడ్రా చేయబట్టి రియల్ ఎస్టేట్ పతనం అయిందనడానికి ఇదినే మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ముంబై ఉగ్రదాడుల తర్వాత పాక్పై సైనిక చర్య వద్దన్నదెవరు? ప్రజలకు జవాబు చెప్పాలి కాంగ్రెస్. మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై మోడీ ధ్వజం. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని. కప్పు టీకట్టే 1 GB డేటా చౌక. పెట్టుబడులకు స్వర్గధామం భారత్. ఇండి మొబైల్ కాంగ్రెస్ సదస్సులో మోడీ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఇప్పటి వరకు మరి ట్రంప్ ఒత్తిడితోటే మీరు పాకిస్తాన్ మీద యుద్ధం విరమించుకున్నారని చెప్పి కాంగ్రెస్ ఏదైతే మరి బీజేపీని ఇరుకున పెడతా ఉన్నదో మరి చిదంబరం మొన్నటి రోజున ముంబై ఉగ్రదాడుల తర్వాత వాళ్ళ మీద పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దామంటే మరి ఇక్కడ ప్రధాన నాయకులు ఆపినన్నారు. ఎవరు ఆపినరు అని చెప్పి ఇప్పుడు మోడీ ఎదురుదాడి చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే వీడని ఉత్కంఠ. బీసీ రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయని హైకోర్టు. నేటి నుంచి స్థానిక నామినేషన్లు అని చెప్పి ఏ పేపర్లో చూసినా కూడా ప్రధాన వార్తగా దీనికి సంబంధించి హైకోర్టు ఇవాళ ఏమి ఇవ్వబోతా ఉన్నది, ఏం తీర్పు చెప్పబోతా ఉన్నది అని చెప్పి మరి ఇక్కడ ఆశావాహులందరూ కూడా టీవీలకే అతుక్కునే మరి ఇక్కడ ఆ ప్రయత్నంలో ఉన్నారు. నేటి నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ 10:30కు జారీ కాబోతా ఉన్నది. అయినప్పటికీ ఎవరికి కూడా ఆనందంలో లేరు. మరి ఇక్కడ స్థానిక సంస్థల ఆ కోలాహలం అయితే ఇప్పటి వరకు కూడా కనబడతలేదు. హైకోర్టు ఒకవేళ నిర్వహించుకోండి అని చెప్పి మరి జోక్యం చేసుకోమని చెప్పి తప్పకున్నా కూడా అభ్యర్థుల పరిస్థితి డోలాయమానమే. అభ్యర్థులు మరి ఇక్కడ ఏదైతే ఉత్సాహంగా ఎన్నికల బరిలో దిగే అవకాశం లేదు. మేము దిగకపోతే ఎట్లా, తప్పనిసరి పరిస్థితుల్లోనే మరి ఎన్నికలకు పోవడం తప్ప మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ పదవి నిలబడుతుందనే భరోసా మాత్రం ఆ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే అభ్యర్థులకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా హైకోర్టులో ఏం జరగబోతానే దాని విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహులతో పాటు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్నదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.